ఈ నెల 5వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అని అంటే వాళ్ళ సిస్టర్ ఒక ఇల్లు అలాట్ అవుతుంది రాజీవ్ గృహంకల్. దాంట్లో వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని ఎవిక్షన్ చేసేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్. అయితే నా దగ్గర మనీ లేదు, పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కంప్లైంట్ని 3-4 సార్లు చెప్తారు. అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఏమని చెప్పి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓ ములుగు ఎస్హెచ్ఓ గారు. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడు ఇయ్యా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేదో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేస్తారు. అంత ఇచ్చుకున్న తర్వాత అతని పేరు మీద కేసు, కౌంటర్ కేసు ఉన్నది. మాకు ఇచ్చిన కంప్లైంట్ ఉంది, అతని మీద కేసు ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్గా. అయితే దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి టోటల్గా ₹1,00,000 డిమాండ్ చేస్తాం. అది కాదు అని చెప్పేసి 50,000కి ఒప్పుకుంటారు. మీరు ఫస్ట్ మాకు మా సిస్టర్ది ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఎవిక్షన్ చేసినారు కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొన్న 6th రోజు అతను కంప్లైంట్ వచ్చేసి మన ఎస్ఐ గారిని కలుస్తారు, విజయ్ కుమార్ని. లాస్ట్కి ₹1,00,000 నుంచి 50,000కు అగ్రి అవుతుంది. ఈరోజు ఆ 50,000 ఇస్తుంటే మేము అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎస్ఐ గారు ఉత్తర్వుల మీదకి కానిస్టేబుల్ రాజు తీసుకుంటారు, అతని డ్రైవర్ ఇద్దరిని పట్టుకున్నాం. ఇంకేమైనా విచారణ జరుగుతుంది సార్ వేరే కేసు? అదే హయ్యర్ ఆఫీసర్స్ ఏమన్నది ఆయన హాస్టల్ మీద విచారణ అలాంటి రీసెంట్ బ్యాచ్ నా లెక్క ఓల్డ్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇద్దరి మీద కేసు అయింది, రిమాండ్ అయింది. ఇద్దరి పైన కేసు అంటే ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే విజయ్ కుమార్ పైన అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇది అయింది కాబట్టి ఇతను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.